హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మనము మన కిచెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాము. అంటే మనం బిర్యానీ వాటిలోకి వాడుకుంటాం కదా. ఇప్పుడు మేతి మటన్ మలాయ్ అట్లాంటి గ్రేవీలలో కూడా పైన కొంచెం వేసుకుంటే, అట్లా ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా, మామూలు ప్లెయిన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నా కూడా దానిపైన వేసుకుంటే ఇవి చాలా బాగుంటుంది. అట్లాగే ఈ ఫ్రైడ్ ఆనియన్స్తో మనం రైస్ కూడా చేసుకోవచ్చు, జస్ట్ పులావ్ లాగా. ఇప్పుడు ఈరోజు అయితే మనము ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము. పొడి పొడిగా ఉండాలి, చాలా రోజులు క్రిస్పీగా ఉండాలంటే ఇప్పుడు ఇట్లా ఇంత సన్నగా కట్ చేసుకోవాలి, అన్నీ ఒకటే లెవెల్లో కట్ చేసుకోవాలి. అదొక్కటి చాలా ఇంపార్టెంట్ దీనికి. ఇప్పుడు ఇట్లా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇది హాట్ వాటరు. ఇప్పుడు ఈ హాట్ వాటర్లో వేసేసి ఒక్క 1 మినిట్ అంటే 1 మినిటే ఉంచాలి. ఇదిగోండి ఇట్లా కొంచెం ఇది చేసి ఒక 1 మినిట్ ఉంచాలి. కొంచెం కింది పైకి అనండి, ఎందుకంటే పైనే కిందనే ఉంటాయి కదా. ఇది మంచిగా మరిగిన వాటరు, హాట్ వాటర్ ఇది. వీలైతే 1 నిమిషం మూత పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని మనము వడగట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మాత్రం బాగా వేడెక్కాలి. అయిన తర్వాత ఫ్లేమ్ ఎట్లా అంటే మీడియం ఫ్లేమ్ అండ్ లో ఫ్లేమ్లోనే చేయండి. హై ఫ్లేమ్లో చేస్తే ఏమవుతుందంటే చుట్టూవి అయిపోతుంది కలరు, మధ్యవి కావన్నమాట. అందుకని మీడియం ఫ్లేమ్ అయితే ఈవెన్గా ఉంటుంది మంట, పర్ఫెక్ట్గా అవుతాయి. ఇవ్వండి ఈ వేడివే నేను మీకు దీంట్లో కూడా ఒక ట్రిక్ చూపిస్తా. అసలు ఎన్ని రోజులైనా ఉంటాయి, పాడేం కావు ఇవి, ఎందుకంటే ఆల్రెడీ మనం వేడి నీళ్ళల్లో వేసాం కదా. ఇదిగోండి ఇట్లా కొంచెం కలుపుతూనే ఉండాలి మధ్యలో. మరీ డార్క్ బ్రౌన్ కానియద్దు, లైట్ బ్రౌన్ కాగానే తీసేసేయాలి. ఇట్లా ఇంత లైట్ బ్రౌనే ఉండాలి, మరి డార్క్ చేయొద్దు, ఎందుకంటే చల్లారిన తర్వాత బాగా డార్క్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇది వేసేటప్పుడు ఇట్లా విడివిడిగా అనాలన్నమాట, ఒక్క దగ్గర కుప్పలాగా వేయొద్దు. ఎప్పుడైనా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా స్ప్రెడ్ చేయాలి బాగా. ఇట్లా స్ప్రెడ్ చేస్తే అసలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇదిగోండి ఇప్పుడు ఇవి చల్లారినాయి కదా, ఇవి ఒక సైడ్కి అనేసి మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా మనం తీసి దాని పక్కన అట్లాగే స్ప్రెడ్ చేయాలి. అట్లా కుప్పలాగా మాత్రం పెట్టొద్దు. అట్లా ఇవ్వండి మన క్రిస్పీ ఆనియన్స్ రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఎంత బాగా సౌండ్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. సమ్మర్ కదా, సమ్మర్లో ఏం చేయాలంటే వీటిని ఇట్లా ఒక జాలీ ఉంటుంది కదా, మనం చేయగానే ఇవి జాలీలో వేసేసి ఒక 1 అవర్ ఎండలో పెట్టేస్తే దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి ఇంత క్రిస్పీగా. ఇట్లా అనమాట. ఇదొక టిప్ మీకు. ఇప్పుడు నేను వేయట్లేదు, ఎందుకంటే ఇంకా వేడిగా ఉన్నాయి అవి, అందుకే వేయట్లేదు. మీరు చల్లారిన తర్వాత ఒక 1 అవర్ అట్లా వేసి ఎండలో పెట్టేస్తే దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా బాగా అయిపోయినాయి కదా. తప్పకుండా మీరు కూడా ఇట్లాగే చేసి పెట్టుకోండి, ఎందుకంటే సమ్మర్లోనే ఎక్కువ చేసి పెడతాను నేను, ఎందుకంటే ఎండలో పెట్టవచ్చు, దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా పోతుంది, స్టోర్ కూడా ఎక్కువ రోజులే ఉంటుంది అనమాట. అందుకని నేను ఈసారి మీకు చూపించేది కూడా సమ్మర్లో కావాలని చూపిస్తున్నాను. ఇలా చేసి పెట్టుకోండి. మన ఇది గ్రైండ్ చేసి చికెన్లోకి మటన్లోకి అన్నిట్లోకి కూడా వాడుకోవచ్చు. ఒక బిర్యానీనే కాదు, ప్రతి దాంట్లో కూడా మనము యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అనమాట.
తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రై చేయండి, కొంచెం వేడి నీళ్ళల్లో వేసి అట్లా కొంతసేపు మూత పెట్టేసి అట్లా ట్రై చేయండి. చాలా క్రిస్పీ. కలర్ కూడా చూసారు కదా, మరీ డార్క్ కలర్ లేదు, లైట్ బ్రౌన్ కలర్లోనే ఉంటాయి, మళ్ళీ క్రిస్పీగా కూడా అవుతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.